మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనము ఏదైతే మంచిప్ప ఫారెస్ట్ కి సంబంధించిన ఏరియాలో ఉన్నామో, నిన్న అర్ధరాత్రి దాదాపు 11 గంటల సమయంలో చిరుతని తప్పించబోయి ఒక కారు బోల్తా పడిన సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా స్క్రీన్ లోకి మనం వెళ్తే మనకి ఇక్కడ నియర్ బై లోనే ఒక లొకేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనకి అటవీ ప్రాంతమే, అదేవిధంగా ప్రజలు నిత్యం తిరిగే ప్లేస్లలో కూడా చిరుత సంచారం చేస్తుందని చెప్పేసి చాలా న్యూస్లలో కూడా మనం వినడం జరిగింది. అదేవిధంగా ఈ మంచిప్పకి సంబంధించిన మండలానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ చాలా అటవీ జంతువులు కూడా సంచరిస్తూ ఉంటాయని చెప్పేసి మనం గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకి నిన్న రాత్రి అర్ధరాత్రి టైంలో దాదాపు 11:30 నుంచి 12 గంటల వ్యవధిలో ఒక కారు ఏదైతే ఒక చిరుత పులిని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి సంబంధించిన యాచారం గ్రామానికి చెందిన ప్రభాకర్, అదేవిధంగా లలితకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఇక్కడ మంచిప్పకి రావడం జరిగింది. ఈ మంచిప్ప గ్రామంలోని ఒక గ్రామానికి వచ్చి, ఈ మండలంలోని ఈ గ్రామానికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. బంధువుల ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళే టైంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది అని చెప్పడం జరిగింది. సో చిరుతపులిని తప్పించబోయి ఆ కారు బోల్తా పడింది. ఆ టైంలోనే తను అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రభాకర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రభాకర్కి కూడా తీవ్ర గాయాలైనాయి. తీవ్ర గాయాలైన తర్వాత ఏదైతే మోపాల్ మంచిప్పకి సంబంధించిన పోలీస్ పరిధిలోనే ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ అధికారులు రెస్పాన్స్ అయ్యి ఏదైతే ఆ స్పాట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైతే అక్కడ యాక్షన్ జరిగిన ఏరియాని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభాకర్ ని నిజామాబాద్ జిల్లా సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అక్కడ చికిత్స కూడా అందుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మనం చూసుకోవచ్చు కొన్ని ఏరియాస్ మనకి మెయిన్ గా చూసుకుంటే మంచిప్ప కావచ్చు, అటు మనకి ఆర్మూర్ సైడ్ చూసుకుంటే దాస్నగర్ ఏరియాల్లో కూడా చాలా సార్లు మనకి చిరుత సంచారం ఉండేది అని చెప్పేసి కూడా మనం గతంలో చాలా న్యూస్లలో కూడా చూడడం జరిగింది. సో ఇటు పక్కన మనకి బోధన్ సైడ్ చూసుకుంటే జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆవరణలను కూడా చిరుత పులులు గతంలో సంచరించాయని చెప్పేసి మనము చాలా న్యూస్లలో కూడా చూడడం జరిగింది. అక్కడ మెయిన్ గా సీసీ కెమెరాల్లో కూడా చిక్కిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో చిరుత పులుల సంచారంకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. సో వాటిని ఇప్పటికే అంతరించిపోతున్నాయని చెప్పేసి కొన్ని అటవీ జంతువులను పర్యవేక్షించే పనిలో ఉన్నారు అటవీ అధికారులు. కాకపోతే మెయిన్ గా నైట్ టైంలోనే ఏదైతే మనకి జర్నీ చేసే టైంలో చాలా మంది అలర్ట్ గా ఉండకపోవడం వల్లే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. నిన్న కూడా సడన్ గా ఆ పులిని తప్పించబోయి కారు సడన్ గా స్కిడ్ మనకి ఏదైతే బోల్తా పడి అక్కడికక్కడే లలిత ప్రాణాలు విడిచిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ చిరుత పులిని తప్పించబోయి ఒక మనిషి ప్రాణం పోయింది అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే అనుకుంటూనే ఉన్నారు. సో ఎవరైనా నైట్ టైంలో జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. చాలా స్లోగా వెళ్తే బాగుంటుంది. నిన్న మనము ఏదైతే జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా స్పీడ్గా ఉంది వెహికల్. ఆ టైంలోనే సడన్ గా చిరుతపులిని తప్పించబోయే టైంలోనే వెహికల్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ టైంలోనే ఆమె చనిపోయారు అని చెప్పేసి కూడా మనకి పోలీస్ నిర్ధారణలు కూడా తేలడం జరిగింది. సో నైట్ టైంలో జర్నీ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించాలి. మెయిన్ గా మనకి ఈ ఏరియాలలో చూసుకుంటే మెయిన్ గా ఫారెస్ట్ ఏరియాలు, అదేవిధంగా మనకి నియర్ బై ఉన్న ఏదైతే ఆర్మూర్ కి సంబంధించిన ఏదైతే మనకి దాస్నగర్ శివార్లో కూడా అడవి పందుల బెడద చాలా ఉంది. ఏదైతే రోడ్ల పైన వాహనాలు వస్తుంటాయో ఆ టైంలో చాలా సార్లు కూడా యాక్సిడెంట్స్ అయినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తూనే ఉంది. సో నైట్ టైం వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.